హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనకి 17th లాస్ట్ డేట్ ఉండే, దాన్ని 20 వరకు ఎక్స్టెండ్ చేశారు. రీసెంట్గా మళ్ళీ మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కూడా వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా తక్కువ మంది ఉన్నారు ఏపీకి సంబంధించి బైపీసీ అప్డేట్స్ గురించి. సో చూస్తున్న వాళ్ళ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్. సో ఇక్కడ 25th సెప్టెంబర్ నైట్ 9 PM నుంచి 30 సెప్టెంబర్ నైట్ 9 PM వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు మనకి ఫామ్స్లో రిజిస్ట్రేషన్కి సంబంధించి లింక్స్ ఎనేబుల్ చేయలేదు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీ ల్యాప్టాప్లో కానివ్వండి లేదా ట్యాబ్స్లో కానివ్వండి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఫామ్స్లో 3 డాట్స్ మీద 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మొబైల్లో చేయడానికైతే పాసిబిలిటీస్ అయితే లేవు, మొబైల్ ట్యాబ్స్లో చేయడానికి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సర్టిఫికేట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ ఉంది కదా. సో లాగిన్ ఆప్షన్లోకి వెళ్తే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయిందా లేదా ఏమైనా సర్టిఫికేట్ పెండింగ్లో ఉందనేది మీకు చూపిస్తుంది, వెరిఫికేషన్కి సంబంధించి ఆఫీసర్స్ అనేది. అలాగే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతే మీకు మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీకు మీ నేమ్తో పాటు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ యువర్ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ప్లీజ్ లాగిన్ అండ్ డౌన్లోడ్ ద ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ ఇమీడియట్లీ అని ఇక్కడ మీకు మెసేజ్ వస్తాయి. అంటే వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ రిలీజ్ అవ్వడం కంటే ముందు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా మెసేజ్ రావడం జరుగుతుంది. సో మీ లాగిన్స్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా పెండింగ్లో ఉందా అనేది చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.